హలో, ఇప్పుడైతే ఆఫీస్ నుంచి బ్యాక్ వెళ్తున్నాను అనమాట. మధ్యలో కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవి చేసుకొని వెళ్తాను. అంటే లైక్ పటేల్ ఎగ్జాక్ట్గా తెలియదు వెళ్తానో లేదో, బట్ మా ఫ్రెండ్ మిక్సర్ కొద్దిగా పాడై ఉండే అంట. సో దానికి కొద్దిగా హెల్ప్ కావాలంది, సరే అని చేస్తా అని చెప్పుండే. ఇప్పుడు ఆ మిక్సీ అది ఇచ్చేసి అవి రిపేర్కి ఇచ్చి, మరి ఇవాళ అవుతుందో లేదో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, ఎన్ని మినిట్స్ పడుతుందో ఏంటో. సో దాన్ని బట్టి చూసి చెప్తాను. వెదర్ మాత్రం మస్తుంది, చూడండి ఎంత బాగుందో. ఎండ మంచిగా పడుతుంది, చాలా బాగా అనిపిస్తుంది. అంటే పెద్దగా జాకెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఎందుకులే సడన్గా మళ్ళీ ఈవినింగ్ వరకే, ఒకవేళ ఆఫీస్లో ఏదైనా కాల్స్లో అట్లా స్ట్రక్ అవుతే ఈవినింగ్ వరకే ఉండాల్సి వస్తే మళ్ళీ వెళ్ళేటప్పుడు చల్లగా ఉంటే కష్టం కదా అన్నట్టు జాకెట్ వేసుకొని వచ్చాను. సో యా, వెదర్ మాత్రం వస్తుంది. సో ఇప్పుడు వెళ్ళేసి ఫస్ట్ ఆ మిక్సీది అది చూపెడతాను, ఎక్కడ ఏం చేపిస్తాను ఏంటి అనేది. పదండి. ఇప్పుడే వచ్చాను. ఇదైతే మీకు ఓక్ట్రీ రోడ్లో ఉంటుంది. ఎవరికైనా న్యూజెర్సీలో ఉండి లైక్ నియర్ బై ఉండి అప్లయన్సెస్ లైక్ మిక్సీ, గ్రైండర్ అట్లా ఏదైనా పాడైపోయి ఏదైనా రిపేర్స్ కావాలి లేదా కొత్తవి కావాలి డైరెక్ట్ వెళ్ళి కొనుక్కోవాలంటే మన ఇండియావి అనమాట. కావాలంటే అక్కడ ఒకటి చూపెడుతున్నాను చూడండి, అక్కడ ఓక్ట్రీ అప్లయన్సెస్ అని ఉంది కదా అదనమాట. యా, ఓక్ట్రీ అప్లయన్సెస్ అని ఉంది కదా అదనమాట. అది ఇక్కడ మీకు ఓక్ట్రీ రోడ్లో. ఇంతకుముందు ప్రీవియస్గా మిర్చి ఉండేది, ఇవాళే చూస్తున్నాను అనమాట. అక్కడ మిర్చి తీసేస్తున్నారు, వేరేదేదో రెస్టారెంట్ వస్తున్నట్టుంది. రెస్టారెంట్ ఏమొస్తుందో తెలియదు, కానీ కమింగ్ సూన్ అని ఏదో పెట్టారనమాట. సో అది ఇంతకుముందు ఇక్కడ మిర్చి, మితాస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇదే కాంప్లెక్స్. ఇక్కడ ఏంటంటే చిల్లీస్ రెస్టారెంట్ ఉంది. ఇది వచ్చేసి ఇండియన్ గ్రాసరీ అనమాట. ఇండియన్ గ్రాసరీ ఉంది. ఇంక ఇక్కడ అన్నీ ఉంటాయి ఇట్లా మంచిగా, ఫ్లవర్ షాప్స్, ఇంకా సినిమా థియేటర్ కూడా ఉంటుంది అనమాట. కాకపోతే అది చిన్నది ఉంటుంది. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్దాము. వెళ్ళి అసలు ఈ మిక్సీకి ఎంత పడుతుంది ఏంటి ఏం చేస్తారో చూపెడతాను, పదండి. పక్కనే అతను బేకరీ కూడా. ఇది ఓక్ట్రీ అప్లయన్సెస్ షాప్. ఇది ఇంట్లోకి వెళ్తున్నాను. ఇప్పుడైతే నేను షాప్లోకి వచ్చానమాట. షాప్లోకి వచ్చిన తర్వాత మెయిన్ అదే ఎవరైతే రిపేర్ చేస్తారో ఆయన లేకుండే అనమాట. ఒక ఆయన కూర్చొని చెప్పారు లైక్ తను కొద్దిసేపట్లో వస్తారు అని. షాప్లో అన్నీ ఉంటాయి, చూద్దాం ఏం కావాలో చూసి తీసుకుందాం. ఈ షాప్లో మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అనమాట. అదే చూపెడుతున్నాను. ఇవి వేడి గిన్నెలు పెట్టడానికి స్టాండ్స్, ఇంకా ఇది తెలుసు కదా మనకి అన్ని తాళి టైప్ ప్లేట్ ఉంటుంది కదా, అది అనమాట. ఇంకా మిక్సీస్, గ్రైండర్స్, లైక్ ఇంకా వాటికి మిక్సీలో వేసుకునే వాచర్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఇక చూపెడుతున్నాను చూడండి. ఇవి వెట్ గ్రైండర్స్ ఉంటాయి కదా మనం పిండి రుబ్బుకోవడానికి, అన్ని అంటే డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయి. కింద ఒక మోడల్ ఉంది చూడండి, 2 టైప్స్ అంటే కదా. ఇప్పుడు స్టాండ్ టైప్లో ఒకటి వస్తుంది, నాదైతే ఇంట్లో స్టాండ్ టైప్ది మీరు చూసుంటారు కదా, సేమ్ ఇదే నాది. కాకపోతే ఇది కొంచెం చిన్న సైజులో ఉంది, నాది కొంచెం పెద్దదన్నమాట కంపారిటివ్లీ. అలా అన్నీ ఇంకా మొత్తం నేనైతే ఫస్ట్ వచ్చినప్పుడు కొత్తలో నా మిక్సీ ఇక్కడే కొనుక్కున్నాను. ఆ తర్వాత కూడా మిక్సీ ఇక్కడే కొన్నా. నేను ఎప్పుడు ఇండియా నుంచి ఏం తెచ్చుకోలే. ఇంక ఇక్కడ దొరుకుతుంది, కొద్దిగా ఎక్స్పెన్సివ్ అంటే దట్స్ ఓకే కదా మనకు. ఆ లగేజ్ అప్పట్లో ఇంకా నేనైతే ఒక్కదాన్నే కదా, ఆల్మోస్ట్ నరసింహ ఎప్పుడు రాలేదనమాట. నేను ఒక్కదాన్నే వెళ్ళి వస్తుండేదాన్ని. నాకు ఎంత లగేజ్ ఉంటుంది మహా అంటే 23 అది మన బట్టలకి వాటికే సరిపోద్ది కదా. అందుకని నేను మోస్ట్లీ ఇక్కడే కొనుక్కున్నాను అనమాట. ఇవి చూసారు కదా కుక్కర్లో వేస్తారు కదా వాచర్స్, అవన్నమాట. ప్రతిదీ ఉంటుంది, బట్ మీకు ఎగ్జాక్ట్గా అన్నీ తెలియాలి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ప్రెషర్ కుక్కర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అదే చెప్తున్నాను కదా, సామాన్లు అన్నీ మంచిగా ఉంటుంది కూడా, మళ్ళీ క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది. ఇవైతే చపాతీలు, పూరీలు అది చేసేది, రోటీస్ అది. ఇంక ఇక్కడ చూసారా కొరలు మొత్తం అంతా, అన్ని చిన్న ప్లేట్స్ నుంచి పెద్ద ప్లేట్స్ వరకు, చిన్న బౌల్స్ నుంచి పెద్ద బౌల్స్ వరకు అనమాట. మొత్తం ఇదంతా కొరలు, ఇంకా డీప్ ఫ్రై చేసుకునే బౌల్స్, ప్రతిదీ. ఇంకా అదే చెప్తున్నాను కదా, ఇంట్లోకి మనకి ఏమైతే సామాన్ కావాలో అన్నీ ఉంటాయి. ఇంక ఇక్కడ చూసారా, అదే మనకి మ్యాజిక్ బుల్లెట్స్, మిక్సర్స్, గ్రైండర్స్ అన్నీ అనమాట. రిపేర్స్ కూడా చేస్తారు. అదే కదా ఇప్పుడు నేను వచ్చిందే రిపేర్ చేయించడానికి అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ. అంటే లైక్ వెనకాల మనకి ఏమైనా పోయినా ఏం చేసినా అంతా యూజువలీ అమెరికాలో రిపేర్ చేయించడం అనేది మనకు కొంచెం కొత్తే కదా. బట్ ఇక్కడ చూడండి, నేనైతే ఇవాళ మా ఫ్రెండ్వి 2 జార్స్ అనమాట, అది ఇచ్చాను జస్ట్ దానికి వేయడానికి అన్నట్టు.
ఇండియా డ్రెస్సెస్ చూడండి, అన్నీ దొరుకుతాయి యాక్చువల్లీ చెప్పాలంటే, బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది కంపారిటివ్. చూడండి మొత్తం బాగున్నాయి కదా అన్ని డ్రెస్సెస్. నాకు పెద్ద షాపింగ్ రాదులేండి, నేను ఎప్పుడు వెళ్ళను షాపింగ్కి, మొత్తం మా చెల్లె చూసుకుంటుంది. కానీ ఇలా చూసారా పెళ్లి సెట్ లాగా బాగున్నాయి. షాపింగ్ మిక్సీ ఇచ్చాను కదా, వాళ్ళు ఒక 20 minutes పడుతుంది అన్నారు. సరే అని చెప్పి ఆ 20 minutesలో ఇంకేం చేస్తాం అక్కడ అన్నట్టు జస్ట్ ఇక్కడ ఇండియన్ గ్రాసరీ ఉందని చెప్పాను కదా, దాంట్లోకి వచ్చా అనమాట. ఏమైనా కనిపిస్తే తీసుకుందాం అన్నట్టు. ఓ ఇది సారీ బై మిస్టేక్ వేరే షాప్లోకి వచ్చా. ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. ఇది కూడా పక్కనే ఉంటుంది, అన్ని పక్కనే చెప్పాను కదా, ఫుల్ ఈ బిగ్ కాంప్లెక్స్లో మొత్తం అన్నీ ఉంటాయి. సో యా, ఇండియన్ గ్రాసరీలోకి వచ్చాను. గ్రాసరీ పెద్దదన్నమాట, మంచిగా అన్నీ ఉంటాయి. చూడండి పైన అంత డెకరేషన్స్. చూసుకొని ఏదైనా కొద్దిగా ఏమైనా తీసుకువెళ్తే చేస్తా, పెద్దగా నాకేం లేదు, బట్ ఏమైనా కనిపిస్తే మాత్రం తీసుకుంటా. మెంతి కూర మాత్రం ఫ్రెష్గా అనిపించింది, ప్లస్ తక్కువ అనిపించింది అనమాట ప్రైస్. నేను తీసుకుందాం అనుకుంటున్నాను, చూస్తాను ఇప్పుడు తీసేసుకుంటాను. మెంతి కూరతో పాటు ఇంకా కొన్ని బెండకాయలు వేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ అయితే ఆ కూరగాయలు పెద్దగా అవసరం లేదు, బట్ ఇంకేంటంటే ఇంకెలాగో వచ్చాను ఫ్రెష్గా కనిపించాయి కదా అని చెప్పి కొన్ని బెండకాయలు అవి కూడా ఏరుకుంటున్నాను. ఇవాళ నేను 3 ఐటమ్స్ తీసుకున్నాను అనమాట. బెండకాయలు, మెంతికూర, అరటికాయ తీసుకున్నాను అనమాట. అరటికాయ కూడా ఎందుకంటే జస్ట్ కొద్దిగా ఫ్రై చేయడానికి కానీ దేనికైనా, లేదు అంటే అరటికాయ పులుసు అయినా చేసుకోవచ్చు కదా అన్నట్టు వచ్చాను. ఇదైతే చూసారు కదా మొత్తం డ్రై ఫ్రూట్ సెక్షన్ అనమాట. చూడండి జీడిపప్పులు ఎంత పెద్ద ప్యాకులు రెడీ చేసి పెట్టారో అదే చూపెడుతున్నాను మీకు. ఇక్కడ చూసారా ఆల్మండ్స్, మొత్తం ఇంక ఈ సెక్షన్ అంతా డ్రై ఫ్రూట్ సెక్షన్. సన్ఫ్లవర్ సీడ్స్, బాదం, పిస్తా, క్యాష్యూ, ఇట్లా అన్నీ ఇంకా ప్రతిదీ ఉంటుందన్నమాట. నాకే ఎక్కువ తెలియదులేంటి డ్రై ఫ్రూట్స్. జస్ట్ ఇంకెలాగో వచ్చా కదా అని ఒక 2 రకాల కూరగాయలు తీసేసుకున్నాను. ఇప్పుడైతే జస్ట్ అట్లా చూస్తున్నాను, ఏమైనా కనిపిస్తే తీసుకుందామా అన్నట్టు. చూద్దాం ఏం కనిపిస్తుంది. ఇక్కడైతే చూడండి ఇండియా చీపిరి కట్టలు ఉంటాయి. నేనైతే ఇక్కడే కొనుక్కుంటాను అన్నమాట చీపిరి కట్టలు. ఇల్లు చూడడానికి వరకు నా దగ్గర ఉన్నది ఇలాంటి మోడల్ ఉందన్నమాట. ఇప్పుడైతే మన పాత కాలంలో వాకిళ్ళు అవి ఉడుస్తాం కదా, ఆ స్టైల్లో ఉంది. ఇక్కడ అన్నీ ఉంటాయి చూడండి, ఇలా టబ్స్. లైక్ టబ్లో ఏం చేస్తామంటే ఎగ్జాక్ట్గా తెలియదు కానీ, బట్ టబ్. ఇక్కడ చూడండి వాటర్ జగ్, చిన్న ఇడ్లీ ప్లేట్స్, చిన్న సైజ్. బిందులానే ఉంది. దీని ప్రైస్ వచ్చేసి ఎక్కడుంది ప్రైస్? ప్రైస్ లేదు, ప్రైస్ లేదు, దీనికి ఉన్నట్టు ప్రైస్ లేదు. వుడెన్ బౌల్, కార్వింగ్స్తో చేసిన వుడెన్ బౌల్స్. ఇటు చూడండి అండి, బిర్యానీ యాడ్ చేయడం. ఇది వచ్చేసి $20, $20.99 అన్నట్టు. ఇండియన్ గ్రాసరీ. ఇది చిన్న సైజు వచ్చేసి $18.99.
దొరకను అంటూ ఏముండవు. ఇది పోపుల డబ్బా. ఇంకే చూసారా స్టీల్ గిన్నెలు. ఇది వచ్చేసి పోపుల డబ్బా వచ్చేసి 17.99. ఇది వచ్చేసరికి $7.99, $8. సైజెస్ ఉన్నాయి చూడండి, అన్ని సైజెస్ ఇట్లా 1, 2, 3 అన్ని మీడియమ్స్, పెద్ద సైజ్ నుంచి చిన్న సైజ్ వరకు. పెద్ద సైజ్ వచ్చేసరికి $13.99. గ్రిల్ శాండ్విచ్ మేకర్ ఇదంతా. ఇట్లా ఇక్కడ చూడండి స్టీల్ డబ్బాలు చూడండి, అన్ని ఏ సైజ్కి ఆ సైజ్ ఉంది చూడండి. చిన్న చిన్న గిన్నెలు, మొత్తం అన్ని బౌల్స్ చూడండి, ఎన్ని బౌల్స్ ఉన్నాయో. మనకి ఇండియాలో స్టీల్ షాప్కి వెళ్తే ఎలా ఉంటుంది అలాగే అనిపిస్తుంది కదా ఇక్కడ. చూడండి మొత్తం గ్లాసెస్, ఏ సైజ్కి ఆ సైజ్ గ్లాసెస్. కాకపోతే కొంచెం లైట్ వెయిట్ ఇట్లా డిఫరెన్స్ ఉందిలే కానీ, బట్ ఓకే కదా, ఇది ఒకటి దొరికింది అనుకుంటాం కదా. ఇది వచ్చేసి $3.99 మీకు కనిపిస్తుంది కదా, $3.99. ఇక్కడ చూడండి ఇడ్లీ పాత్ర, మొత్తం బాక్సెస్ అన్నీ చూడండి. ఇండియన్ గ్రాసరీలో ఉంది ఇదంతా, ఇండియన్ గ్రాసరీ. ఇక్కడ చూడండి రాగి, మొత్తం పూజలు చేసుకుని, పూజలకి కావాల్సిన వాళ్ళకి, పూజలు చేసుకునే వాళ్ళకి అన్ని సామాన్లు. ఇవి చెంబులు. ఇటు చూడండి అన్ని ప్యాన్స్, మళ్ళీ బకెట్ చూడండి, స్టీల్ బకెట్. ఇవి ఇంకా కడాయిలు, గరిటెలు అన్నీ ఉన్నాయి. చూస్తున్నారు కదా మొత్తం స్టీల్ సామాను. ఈ మూల నుంచి ఆ మూల వరకు ఉన్నాయి. ప్లస్ ప్రతిదీ ఉంటుందన్నమాట, ఇంకా ఏం దొరకదు అనడానికైతే లేదు, అన్నీ మంచిగా దొరుకుతాయి. ఏం కావాలని కొనుక్కోవచ్చు. కొంచెం ఇంకా రేట్ ఇంకా మరి ఆబ్వియస్గా రైట్, ఇప్పుడు ఇండియా నుంచి మనం లగేజ్ తెచ్చుకోవాలన్నా అంతే అవుతుంది. సో అలా కంపేర్ చేసుకుంటే ఓకే, ఇంకా కొంచెం ఎక్కువ పడుతుంది, బట్ ఇంకా అలాంటివన్నీ పట్టించుకుంటే కష్టం కాబట్టి బాగుంటుంది. మేనేజ్ చేయడం అంత ఈజీగానే ఉంటుంది. యా, ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. కీప్ లవింగ్ అస్, కీప్ సపోర్టింగ్ అస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో చూపెడతా పదండి. మీరు మా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే, మీకు మా వీడియోస్ నచ్చితే కనుక ఇక్కడ చూడండి, మీరు మా వీడియో కింద ఇక్కడ ప్రణవి మెమరీస్ పక్కన సబ్స్క్రైబ్ ఉంది. ఇప్పుడు నేను క్లిక్ చేసి మీకు చూపెడతాను. సో అలా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.